సింహరాశి వారికి 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇద్దరు స్త్రీల వల్ల మీకు జరిగేది ఏంటంటే గనక మీకు చాలా వరకు కూడా నష్టాలు జరుగుతాయండి. ఇద్దరు స్త్రీలు ఏంటంటే గనక మిమ్మల్ని కాళ్ళ కింద వేసి తొక్కాలనుకుంటున్నారు. ఈ ఇద్దరు స్త్రీల కారణంగా ఏంటంటే గనక మీకు ఎంత నష్టం జరుగుతుందనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సింహరాశి వారి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. అంటే అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా అండి ఎలాంటి ఇబ్బంది కలిగించరండి. నిజం చెప్పాలంటే గనక వీళ్ళ వల్ల ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే పడరు. కానీ అందరూ కూడా ఏంటంటే గనక వీళ్ళ వల్ల బాగుపడ్డ వాళ్ళే ఉన్నారు, లైఫ్లో ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చక్కటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు వీళ్ళు చేస్తేనే వాళ్ళు ఎదిగారంటే, అలా కాదండి. సింహరాశి వారు ఏంటంటే గనక ఒకరు అంటే పాడైపోవాలి, ఒకరు ఏంటంటే కనుక చెడిపోవాలి, ఒకరు అంటే లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు అనేటివి ఏంటంటే వీళ్ళల్లో ఉండవండి. ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఒకటే ఆలోచిస్తారు, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి, అందరూ లాగే మనం ఆలోచించకూడదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళ ఆలోచన విధానం కూడా బాగుంటుందన్నమాట. అంటే చెప్పాలంటే వీళ్ళని ఎవరైతే నమ్ముతారో వాళ్లకు వీళ్ళు నమ్మక ద్రోహం అయితే చేయరు. సింహరాశి వారు వాళ్ళకు అండగా ఉంటారు, తోడుగా ఉంటారు. వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే వీళ్ళను నమ్ముకున్న వాళ్ళనైతే ఎప్పుడు మోసం చేయరండి, ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, బాధ పెట్టరనమాట. అలాంటి తత్వాన్ని అయితే సింహరాశి వారు కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక వీళ్ళకు ఎప్పుడు కూడా అండి అంటే కష్టాలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అంటే ఈ రోజు కష్టం లేదు, ఈ రోజు బాగున్నారు అన్నట్టుగా ఏముండదు. లైఫ్లో వీళ్ళకి ఏంటంటే కష్టాలు ఉంటూనే ఉంటాయి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రావటం, కష్టాల వల్ల ఏంటంటే గనక చాలా సఫర్ అయిపోవటం, కానీ ఎవరికి చెప్పుకోరండి. నిజం చెప్పాలంటే గనక ఎవరితో పంచుకోరండి. అలా పంచుకోవటానికి కూడా వీళ్ళు ఇష్టపడరనమాట. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి అని ఏంటంటే గనక నలుగురిలో చూయించుకోవటం, నలుగురిలో ఏంటంటే గనక చెప్పుకోవటం వీళ్ళకి అసలు ఇష్టం ఉండదనమాట. ఏదున్నా కానీ మనసులో దాచుకుంటారు, ఏదున్నా కానీ ఏంటంటే గనక మనసులో పెట్టుకొని లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారు. కానీ దాన్నే పట్టుకొని కూర్చొని దాన్నే పట్టుకొని వేలాడటం మాత్రం ఇలా చేయరండి. సాగదీయటం కానీ అలానే కాకుండా ఏంటంటే గనక ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. మధ్యలో ఆపటం కానీ ఆ పనిని ఏంటంటే కనుక నాకు రాదు, నేను చెయ్యలేనని మాత్రం అనరండి. ఏదైనా సరే వాళ్ళు ట్రై చేస్తారనమాట. ముందుగా ఏంటంటే దాని గురించి తెలుసుకొని ఆ తర్వాత ఏంటంటే పనిని మొదలుపెట్టి ఆ పనిని ఏంటంటే కనుక కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు. అందుకే వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అయితే వీళ్ళకు ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని బాధలు కూడా ఉంటాయండి. అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. భగవంతుడి దయ వల్ల కూడా వీరు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఎన్ని కష్టాలు ఉంటాయో భగవంతుడి దయ వల్ల ఏంటంటే కనుక ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి వీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. అలానే కాకుండా చేసే పనుల్లో కూడా అండి ఏంటంటే తరచుగా ఆటంకాలు రావటం, అడ్డంకులు రావటం, ఆ పనులు ఆగిపోవటం, పనుల్లో ఏంటంటే కనుక పెద్దగా లాభమే ఉండదు. ఎంత కష్టపడ్డా కానీ లాభం లేని పనులు మేము చేస్తున్నామని బాధపడతారు. కానీ పోనీలే ఏదో రోజు గడుస్తుంది కదా, గడుపుకుందాం అన్నట్టుగా ఏంటంటే కనుక మళ్ళీ వాళ్లకు వాళ్ళు సర్ది చెప్పుకుంటారనమాట. అందరితో ఏంటంటే కనుక చక్కగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా నా వారని భావిస్తారు, కానీ పరాయివారు అని మాత్రం వీరు ఎప్పుడు భావించారనమాట. అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు ఎవ్వరికి కూడా అండి నమ్మక ద్రోహం కానీ ఇలా ఏంటంటే కనుక నమ్మిచ్చి మోసం చేయటం కానీ ఇలాంటివి చేయరు. కానీ కొంతమంది కావాలని ఏంటంటే కనుక సింహరాశి వారినండి నమ్మిచ్చి దారుణంగా మోసం చేసేవారు వీరి చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, నమ్మిచ్చి మోసం చేస్తారు, మాట ఇస్తారు, ఆ తర్వాత మాట తప్పటం, ఆ తర్వాత వీళ్ళని బాధ పెట్టడం, ఆ తర్వాత వీళ్ళని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం, వీళ్ళకన్నిటికీ కారణం అవ్వటం వీళ్ళల్లోనే చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. అయినా కానీ వీళ్ళేం బాధపడరండి, వీళ్ళేం ఇబ్బంది పడరు. పోనీలే నా వాళ్లే కదా, చేస్తే చేయనిలే అన్నట్టుగా ఏంటంటే కనుక సర్దుకుపోతారనమాట. ఎవరిని పల్లెత్తి మాట కూడా అన్నారండి. నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. ఏ పని చేసినా చక్కగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక లాభం వచ్చినా నష్టం వచ్చినా అందులో ఏంటంటే కనుక తృప్తిగా ఉంటారు. అంటే వచ్చింది కదా చాలే, ఇది వచ్చింది కదా దీనితో రోజు గడుపుకుందాం అన్నట్టుగా ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట. మాట తీరు బాగుంటుంది, పద్ధతి విధానం ఇదంతా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక గౌరవం లేకుండా ఎవరితో మాట్లాడారండి, అందరికీ మర్యాద ఇస్తారనమాట. అలా ఏంటంటే మంచి తత్వం అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా అండి చాలా చక్కగా ఉండబోతుంది. కాకపోతే ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తున్నారండి. వీళ్ళు ఏంటంటే కాళ్ళ కింద వేసి తొక్కాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఏంటంటే కనుక విపరీతంగా టెన్షన్లో పడేయాలని చూస్తున్నారు. వీళ్ళు కావాలని ఏంటంటే మీరు ఎదగటం కొంతమందికి నచ్చదు. సీరియస్గా చెప్పాలంటే కనుక మీరు లైఫ్లో బాగుంటే, మీరు ఎదుగుతుంటే, మీరు సంపాదించుకున్నట్టయితే మీరు అంటే సంతోషంగా ఉంటారు కదా. కొంతమంది చూసి ఏంటంటే కనుక ఓర్వలేరండి.
ఉంటారండి. కుళ్ళు, కుతంత్రాలతో రగిలిపోతూ ఉంటారు. ఎప్పుడు ఏంటంటే గనక మీ అడుగుల్ని గమనిస్తారు. మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఏంటంటే గనక కొంతమంది కావాలని మీ అడుగుల్ని గమనిస్తారు. మీ నుంచి అంటే మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళ నుంచి మీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గనక వాళ్ళు రప్పించుకుంటారండి. ఆ విధంగా ఏంటంటే గనక మిమ్మల్ని బాధ పెడతారు, ఇబ్బంది పెడతారు. ఇంక అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా చెప్పాలంటే మీకు అన్ని విధాలుగా కూడా అండి బావుంటుంది. అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే 80% బావుంటుంది. 20% బావుండదు. 80%లో ఏంటంటే గనక సుఖ సంతోషాలుంటాయి. కొంచెం ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది. కొన్ని రకాల కష్టాలు పోతాయి. నష్టాల నుంచి బయటపడతారు. అప్పుల బాధలు తీరుతాయి. అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టాం. అందులో లాభాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్లకు ఇప్పుడు లాభం కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటేంటంటే గనక మీరు అంటే పెట్టుబడులు పెట్టకండి. దానికి అనుకూలంగా ఇప్పుడు సమయం లేదు కాబట్టి పెట్టుబడుల వల్ల మీకు నష్టం జరుగుతుంది. ఇది తెలుసుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక మీరు రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి అందుతుందండి. ధన ద్వారాలు తెచ్చుకోవటం, ధనం రావటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, సంపద పెరగటం, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి రావటం ఇదంతా కూడా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. పోగొట్టుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. అప్పుల సమస్య ఉంటుంది కదా! ఇది చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది కదా! అయితే ఈ సమస్యను మీరు తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అప్పుల సమస్యలు తీరుతాయని మనం చెప్పొచ్చు. అలానే మీరు కూడా అప్పులిచ్చే స్థాయికి వెళతారండి. అలాంటి స్టేజ్‌కి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్యామిలీ పరంగా కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అలానే పిల్లల పరంగా కూడా బావుంటుంది. ఇంట్లో ఏంటంటే గనక సంపద పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటికి కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో ఉండే చికాకులు, చిరాకులు, సమస్యలు కొన్ని పోతాయి. అలానే ఏంటంటే గనక ఇంటి పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇక అలాగే ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం పని పరంగా ఏంటంటే గనక టెన్షన్స్ పెరిగిపోతాయండి. ఒక పని చేద్దామనుకుంటారు. ఇంకొక పని చేస్తారు. అంటే పనులు చేతుల నిండా ఉన్నాయి. లేవని చెప్పట్లేదు. చేయి నిండా పనుంది. కాకపోతే ఏంటంటే గనక మీరు ఏంటంటే టెన్షన్స్‌లో అంటే కొంచెం బాధలో అలానే కాకుండా కొంచెం మీకేంటంటే అనారోగ్యంతో ఏంటంటే గనక పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు రావండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయండి. అంటే బీపీ ఎక్కువగా పెరిగిపోవటం, లేదంటే గనక ఎక్కువగా కాళ్ళు చేతులు లాగటం, కొంచెం పని చేస్తే నీరసం అనేది రావటం, అలానే కాకుండా పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండకపోవటం, పనులు లేనప్పుడు పని లేదని బాధపడ్డారు. ఇప్పుడు పనులు ఉన్నప్పుడు ఏంటంటే గనక పని చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దవని కాదు. ఇదంతా కూడా ఏంటంటే గనక టెన్షన్, డిప్రెషన్, బాధ అనమాట. అంటే ఎంత చేసినా కానీ ఏం లాభం లేదు, ఎంత చేసుకున్నా కానీ ఎందుకు కలిసి రావట్లేదన్న ఒక చిన్న మీకు బాధ అనమాట. దానివల్ల ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా పర్వాలేదండి. బానే ఏంటంటే గనక పనులు ముందుకు తీసుకెళ్తారు. కానీ ఒకటి చేయబోయి ఇంకొకటి చేయటం, ఒక పనిని ప్రారంభించడం పోయి ఇంకొక పనిని ప్రారంభించటం, అలానే కాకుండా ఏంటంటే గనక పనులలో అంత ఇంట్రెస్ట్‌గా మీకు అనిపించకపోవటం. ఎందుకంటే లాభం లేని పని చేస్తున్నారు కాబట్టి మీకు ఆ విధంగా అనిపిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం ఏంటంటే గనక ఆలోచనలు పక్కన పెట్టండి. అలానే కాకుండా ప్రతీది కూడా ఏంటంటే గనక మీరు మనసు పెట్టి చేస్తే అందులో మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. అలానే మీరు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక ఓవరాల్‌గా బానే ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే గనక చక్కగా కలిసొచ్చే సమయం అండి. విద్యలో బాగా రాణిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. వాళ్ళు కూడా పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అలానే వచ్చేసి ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బావుంటుంది. వృత్తిపరంగా బావుంటుంది. ఉద్యోగపరంగా బావుంటుంది. బదిలీలు అవుతాయి. జీతాలు పెరుగుతాయి. జీతాల మీద చర్చ జరుగుతుంది. ఉద్యోగాలకు ఏంటంటే గనక మంచి అవకాశం అండి. ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా లేదంటే గనక మీరు అంటే స్వతహాగా మీరు ప్రయత్నిస్తున్నా లేదంటే వేరే వాళ్ళ త్రూ మీకు ఉద్యోగమైనా సరే ఇప్పుడు వచ్చే అవకాశం అనుకూలత ఉంటుంది. కాబట్టి మీకేంటంటే గనక ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం, అలానే కాకుండా ఏంటంటే గనక సంతానం లేని వారికి సంతానం వార్త అందటం, ఇక ఆ తర్వాత వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేయటం, అనంతరం వచ్చేసి ఏంటంటే గనక ప్రేమ ఫలించటం, అంటే మీరు ఇష్టపడ్డ వారిని వివాహం చేసుకోవటం, ఇలా ఏంటంటే ఇంట్లో చర్చలు జరుగుతాయి. ఆ ప్రేమ పెళ్లి కూడా జరుగుతుంది త్వరలోనే అని చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటే గనక ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకుంటారండి. అంత టాలెంట్, అంత తెలివి మీలో ఉంటుంది. చాలా వరకు కూడా సింహరాశి వారికి ఏంటంటే టాలెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఇక అలానే వచ్చేసి ఏంటంటే గనక ఇక్కడ భార్యాభర్తల పరంగా కూడా ఉండే కొన్ని రకాల విభేదాలు, సమస్యలు, ఇబ్బందులు పోతాయి. వాళ్ళకు కూడా మంచి అంటే అనుకూల సమయం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు అందరూ కూడా బానే ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలైతే ఉంటాయండి. మరీ 100% బావుంటుందని మనం చెప్పట్లేదు లైఫ్‌లో. కానీ చిన్న చిన్న సమస్యలు ఏంటంటే గనక పెద్దగా అంటే ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేస్తాయి. పెద్దగా ఏంటంటే గనక సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ సమస్యల వల్ల సఫర్ అవుతూ ఉంటారు. ఆ సమస్యల వల్ల బాధపడతారు. మీరేంటంటే ఎప్పుడు ఒకటే ఆలోచిస్తారండి. నేను కూడా లైఫ్‌లో బాగా ఎదగాలి, బాగా సంపాదించుకోవాలి. అలానే కాకుండా ఏంటంటే గనక 4 డబ్బులు కూడా పెట్టుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే గనక సింహరాశి వారు మేము చేసినంత పనికి
ప్రతిఫలం మాకు లభించట్లేదని బాధపడతారు. అదొక్కటేంటంటే వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. కొన్ని సార్లు ఏంటంటే పనులు ఉండవండి. కొంతమందికి ఏంటంటే గనక ఈరోజు బాగుంటే రేపు బానే ఉండదు. అలాంటి సిచ్యువేషన్ కూడా వీళ్ళు ఏంటంటే గనక చూశారు. అలాంటి సిచ్యువేషన్‌ని కూడా వీళ్ళు ఏంటంటే గనక ఎదుర్కొన్నారండి. అలా కూడా వీళ్ళు బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక మీకు ఓవరాల్‌గా ఈ 3 రోజులైతే ఇలా ఉండబోతుందనమాట. ఇలాంటి చిన్న చిన్న సమస్యలైతే రాబోతున్నాయి. కొంచెం ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా నమ్మకండి. నా వాళ్ళు అనుకోకండి. ఆ నా వాళ్ళలో శత్రువులున్నారని గమనించుకోండి. ఆ నా వాళ్ళ వల్లనే నాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఆ నా వాళ్ళే అంటే అశాంతిని తెచ్చి పెడుతున్నారని భావించుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం దూర ప్రయాణాలు కూడా పడతాయండి. ప్రయాణాలలో ఏంటంటే గనక కొన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ అవుతాయండి. అంటే ప్రయాణాలు కొంచెం అనుకూలించకపోవచ్చు. ప్రయాణాల వల్ల కొంచెం ఇబ్బంది కూడా కలగొచ్చు. అలానే కాకుండా ఏంటంటే గనక మధ్యలో సగం ప్రయాణం చేసిన తర్వాత మీకు ఎక్కువగా సమస్య అనేది కూడా రావచ్చు. ఇది కూడా మీరు చూసుకోండి. లేకపోతే ఏంటంటే గనక ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఇంకా తర్వాత ఓవరాల్‌గా చూసుకుంటే 3 రోజులు కూడా అంతగా బాగుందని మనం చెప్పట్లేదు. అలానే ఎక్కువగా సమస్యలు ఉన్నాయని కూడా చెప్పట్లేదు. కానీ మధ్య రకంగా ఉంటుంది. పర్వాలేదు. సమయం ఎలా గడుస్తుందో కూడా అర్థం కాదు. అలానే కాకుండా ఏంటంటే గనక కొంచెం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు, రోజులు గడుస్తున్నాయి కదా అన్నట్టుగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే సంపద పెరగటంతో పాటు చక్కగా చేతి నిండా డబ్బాడుతుందన్నమాట. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరటానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా చెప్పాలంటే గనక మీకు ముఖ్యంగా రావలసిన డబ్బు వస్తుందండి. పెట్టుబడుల పరంగా అంతగా అనుకూలత లేకపోయినా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల పరంగా కూడా మీ దగ్గరికి డబ్బు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ధనానికి సంబంధించిన సమస్య తీరుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం రావటం, ఐశ్వర్యం కలగటం ఇదంతా కూడా మీకు కలుగుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక ఇంకొకటండి, ఇక్కడ ఇద్దరు స్త్రీలని మనం చెప్పాం కదా. అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఎవరంటే గనక మీ సొంత వాళ్ళే అండి. బయటి వాళ్ళు కూడా కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అంటే మీకు కొంచెం దూరపు బంధువులు అవుతారు. వీళ్ళ వల్లే ఏంటంటే చాలా వరకు కూడా మనం ముందే చెప్పాం కదా, మీ అడుగుల్ని గమనిస్తారండి. మీకు తెలిసిన వాళ్ళ త్రూ ఏంటంటే గనక వాళ్ళు ఇన్ఫర్మేషన్‌ని రప్పించుకుంటారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళ త్రూ మీ నుంచి ఇన్ఫర్మేషన్ రప్పించుకుంటారు. మిమ్మల్ని ఏంటంటే గనక ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి. చాలా వరకు కూడా ఏంటంటే గనక మీరు బాధపడుతుంటే చూసి ఏంటంటే గనక ఆనందించాలి. అదో రకం అనమాట వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇలాంటి సమస్యలైతే మీకు వస్తాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. విపరీతంగా కోపం వస్తుంది. ఆ కోపం వల్ల మీరేం మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు మీకు అర్థం కావట్లేదు. కోపం వల్ల మీకే నష్టం జరుగుతుందండి. కోపం వల్ల మీరే బాధపడతారు. కాబట్టి కొంచెం కోపాన్ని తగ్గించుకోండి. మీరేంటంటే అబద్ధాలు చెప్పటం ఇలాంటివి చేయరు. ఎవరైనా అబద్ధాలు చెప్తే మాత్రం మీకైతే ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. ఎవరైనా సూటిపోటి మాటలు ఎక్కువగా మాట్లాడినా, లేదంటే గనక కొంచెం వెక్కిరి మాటలు మాట్లాడినా మీకేంటంటే విపరీతంగా అది ఎవరికైనా కామన్‌గా వస్తుంది. కానీ కొన్ని సార్లు ఏంటంటే గనక మీ కోపాన్ని ఆపటం ఎవరి తరం కాదండి. మీరు ఏదున్నా మొహం మీద చెప్పేస్తారు. మొహం మీద అంటారు. అది కొంతమందికి నచ్చదనమాట. అలా నచ్చక ఏంటంటే గనక మిత్రులు శత్రువులయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది చూసుకోండి. అలానే కాకుండా మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా సరే కోపం వస్తుంది కదా. ఆ విధంగా ఏంటంటే గనక మీ పైన శత్రువులు పెరిగిపోతారండి. మీ మీద ఏంటంటే గనక శత్రుత్వం ఎక్కువైపోతుంది. శత్రువులు ఏంటంటే గనక చాలా వరకు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారనమాట. అయితే ఇద్దరు స్త్రీలు ఏంటంటేనండి మీ సొంత వాళ్ళండి. ఒకటి వచ్చేసి ఎస్ లెటర్, ఇంకొకటి వచ్చేసి పీ లెటర్ అనమాట. ఇద్దరు స్త్రీలు ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ముందుగా ఏంటంటే గనక వాళ్ళు మీకు వాళ్ళకి ఏదో అవసరం ఉండి వాళ్ళు అడుగుతారండి. అది డబ్బు పరంగా కావచ్చు, ఒక వస్తువు పరంగా, వాహన పరంగా కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అడగటం జరుగుతుంది. మీరేంటంటే నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను, నాకే లేదు అన్నట్టుగా మాట్లాడతారు. అయితే ఇవన్నీ కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని, అలానే కాకుండా మీరు బాగున్నారు అయినప్పటికీ కూడా మాకు హెల్ప్ చేయట్లేదు అన్నట్టుగా బాధ పెట్టి ఇంకా తర్వాత మీ మీద నిందలు వేయడం ప్రారంభిస్తారు. మీరు చెయ్యని తప్పులకు కూడా ఏంటంటే గనక మీరు చేసినట్టు క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసినప్పుడు మీరు ఏంటంటే గనక కొంచెం సెన్సిటివ్ కదండి. మీరు చెయ్యని తప్పు చేసినట్టు మీ మీద పడ్డప్పుడు నింద ఏంటంటే మీరు బాధపడతారు, దుఃఖిస్తారు. ముఖ్యంగా ఏంటంటే గనక కొంచెం వీక్ అయిపోతారనమాట. ఆ విధంగా మిమ్మల్ని టార్చర్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళేంటంటే నిజం చెప్పాలంటే వీళ్ళు మీ సొంత వాళ్ళే అండి. దూరపాలంటే అంత దూరపాలు కాదు, మరి దగ్గర వాళ్ళే. ఈ ఇద్దరు స్త్రీలు ఏంటంటే గనక కిలాడి లేడీలండి. వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు కూడా మీరు ఏడుస్తుంటే చూడాలన్నది వాళ్ళ యొక్క డ్రీమ్ అనమాట. మీరు గుర్తు పెట్టుకోండి, ఇది బండ గుర్తు కావాలంటే ఇలా ఏంటంటే గనక మిమ్మల్ని బాధ పెట్టాలనేది వాళ్ళ కాన్సెప్ట్. కాబట్టి ఇది ఒక్కటి చూసుకోండి. అందుకే ఈ లెటర్ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందులో మీరు ఇది కూడా అనుకోవచ్చు, ఇందులో మా చెల్లి, అమ్మ వీళ్ళందరూ నా భార్యలు కూడా ఉన్నారండి అనుకుంటే మనకు చుట్టాల తరపు నుంచి అవుతారు. అందులో మనకు సంబంధించి మన సొంత వాళ్ళు కూడా కావచ్చు. అది కూడా మీరు చూసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే గనక
గుడ్డిగా నమ్మకండి. నమ్మి మాత్రం మీ చేతుల గుంట మాత్రం డబ్బివ్వకండి. అంటే మీ చేతులతో ఎవరికి హెల్ప్ చెయ్యకండి. హెల్ప్ చెయ్యకండి. ఇప్పటికే చాలా వరకు కూడా ధనం ఇచ్చి మీరు నష్టపోయారు. ఆ డబ్బు తిరిగి ఇప్పటికి రాలేదు. అయినా కానీ ఏంటంటే గనక మీరు హెల్ప్ చేస్తారండి. మీలో ఏంటంటే గనక విశాలమైన హృదయం ఉంటుందండి. అంటే అందరిని నమ్ముతారనమాట. అందరిని గుడ్డిగా నమ్మి లాస్ట్‌కొచ్చేసరికి మీరే మోసపోతారు. ఆ విధంగా ఏంటంటే చాలా వరకు కూడా ధన నష్టం జరిగిందని చెప్పొచ్చు. కావున ఎవరికీ డబ్బు ఇవ్వకండి. మీ చేతుల ద్వారా ఎవరికీ డబ్బివ్వకండి. డబ్బివ్వటం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. సమస్యలైతే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి ఎప్పటికీ రాదు. రాలేదు కూడా కాబట్టి ఎవరికి డబ్బైతే ఇవ్వకండి. ఇక ఆ తర్వాత ఇంకొకటేంటంటే గనక మీకు చెప్పాలంటే ఓవరాల్‌గా ఈ 3 రోజులు బానే ఉంటుంది. స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి దానికి కోప్పడకండి. కోపాన్ని తగ్గించుకోండి. డిప్రెషన్‌ని, బాధని కూడా తగ్గించుకోండి. కంటి నిండా నిద్రపోండి. సమయానికి ఆహారం తీసుకోండి. లేకపోతే ఏంటంటే గనక చిన్న చిన్న సమస్యలు క్రియేట్ అవుతాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి అది చూసుకోండి. ఆ తర్వాత మీ ఆరోగ్యం బావుండాలన్నా, మీకు అనుకూలంగా ఉండాలన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే గనక ఆవుకు ఏంటంటే క్యారెట్ తినిపించండి. మీ చేతుల ద్వారా ఏంటంటే గనక ఆవుకు క్యారెట్ కానీ, ఎర్రపప్పు కానీ తినిపిస్తే చాలా మంచిదండి. ఇలా అనారోగ్య సమస్యలు పోతాయి. ఎక్కువగా దీర్ఘకాలికంగా మేము అనారోగ్యంతో బాధపడుతున్నాం అనుకునే వారు కూడా దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా మీకేంటంటే కలిసొస్తుందని చెప్పొచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి. హెల్మెట్ అంటే పెట్టుకోండి ఖచ్చితంగా. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్‌లో ఉండే బట్టలు ధరించి వెళ్ళకండి. మీరేంటంటే గనక ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు మీ ఇష్టదైవం అంటే మనకి ఇక్కడైతే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆ తల్లిని తలుచుకుంటూ కూడా మీరేంటంటే గనక పని ప్రారంభించొచ్చు. అలా ఒకవేళ కుదరకపోతే మీకు ఇష్టదైవం ఉంటారు కదా, వాళ్ళ పేరు తలుచుకుంటూ కూడా మీరేంటంటే గనక పనిని ప్రారంభించండి. ఆ విధంగా కూడా మీరు అనుకున్న పని జరుగుతుంది. ఇలా ఏంటంటే మీకు అంటే చెప్పాలంటే గనక ఫైనాన్షియల్‌గా చీటీ రూపంలో డబ్బైతే చేతికి అందుతుంది. ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి. ధనానికి సంబంధించి ఓవరాల్‌గా బావుంటుందని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే గనక ఉదయం లేవగానే మీ అరిచేతులు చూసుకుంటూ లేవండి. ఆ రోజంతా కూడా బావుంటుంది. ఆ రోజంతా కూడా మీకేంటంటే గనక డబ్బు రావటం, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటం ఇదంతా కూడా జరుగుతుందనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అవి కూడా చూసుకోండి. ఇంకా అంతా కూడా ఈ 3 రోజులైతే బానే ఉంటుంది. సమయానికి డబ్బు అందటం, పనులు ఏంటంటే చేతి నిండా ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే గనక కొంచెం ఇబ్బందికరంగా ఏంటంటే ఉంటారు. కొంచెం డిప్రెషన్, బాధ అనేది ఉంటుంది. ఆ పనుల్లో ఏంటంటే గనక మీరు రాణించలేకపోతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి ఇంకా.